హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం 1500+ పేజీల మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా కూడా పొందవచ్చు. 9494525644. 9th లెసన్ ప్రపంచీకరణ. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో వేగవంతంగా పెరిగిన ప్రపంచీకరణ ఒకటి. దీనికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. వస్తువులు, సేవల ప్రవాహం. శ్రమ ప్రవాహం అంటే ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్ళడం. పెట్టుబడి ప్రవాహం అంటే స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడం. ఇవే కాక ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. ప్రపంచీకరణ కేవలం మార్కెట్కే పరిమితమే లేదు. ఆలోచనలు, భావాలు మరియు సాంకేతికత కూడా పంచుకోబడి విస్తృతమవుతున్నాయి. పలు దేశాల్లో ఉత్పత్తి. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవారు. ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులను దాటి వెళ్ళేవి. భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూరదేశాలను కలపడానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది. ఇది పెద్ద బహుళజాతి సంస్థలు అంటే ఎంఎన్సీలు రంగప్రవేశం చేయడానికి ముందు ఉన్న పరిస్థితి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థ అంటారు. కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి. బహుళజాతి సంస్థ తన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మడమే కాకుండా వస్తువులు, సేవల ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. దీని ఫలితంగా ఉత్పత్తి ప్రక్రియ అనేక సంక్లిష్ట రూపాల్లో నిర్వహించబడుతుంది. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతారు. దీని ఫలితంగా బహుళజాతి సంస్థలకు ఖర్చులో 50 నుండి 60% ఆదా అవుతుంది. ఉత్పత్తిని దేశ సరిహద్దులు దాటి చేపట్టడం వల్ల బహుళజాతి సంస్థలకు చాలా లాభాలు ఉంటాయి. దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయటం. బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు. మార్కెట్లకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండడం మొదలగునవి. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు. బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన, అదనపు పెట్టుబడుల వలన స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. అయితే చాలా సందర్భాల్లో బహుళజాతి సంస్థల పెట్టుబడులు స్థానిక కంపెనీలను కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. ఉదాహరణకు కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ పారక్ ఫుడ్స్ వంటి చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. పారక్ ఫుడ్స్కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశమంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కి మంచి పేరు ఉన్నాయి. స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత భారతదేశంలో వంట నూనెలలో కార్గిల్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది. వాస్తవానికి అనేక అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు సంపద అభివృద్ధి చెందుతున్న దేశ ప్రభుత్వాల మొత్తం బడ్జెట్లను మించిపోతుంది. బహుళజాతి సంస్థలు ఉత్పత్తిని మరొక విధంగా కూడా నియంత్రిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్ద బహుళజాతి సంస్థలు చిన్న ఉత్పత్తిదారులకు ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తాయి. ఆ సంస్థలు ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసి ఈ సంస్థలకు అందజేస్తే ఇవి తమ బ్రాండ్ పేర్లతో వినియోగదారులకు అమ్ముతాయి. బహుళజాతి సంస్థల ఆధారంగా దూర ప్రాంతాల్లోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. విదేశీ వాణిజ్యం, మార్కెట్ల అనుసంధానం. దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది.
అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాల్లోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ అంటే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది. 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశంలో జీపులు, లారీల పెద్ద కంపెనీ అయిన మహీంద్రా మరియు మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్ముతోంది. భారతదేశం నుండి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు విడి భాగాలను సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను అభివృద్ధి చేయాలన్న తలంపుతో కంపెనీ ఉంది. బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ గత 3-4 దశాబ్దాలుగా చాలా బహుళజాతి సంస్థలు తాము చౌకగా ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్న ప్రదేశాల కోసం ప్రపంచ నలుమూలలా వెదకసాగాయి. ఆయా దేశాల్లో ఈ బహుళజాతి కంపెనీల విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశాల మధ్య విదేశీ వాణిజ్యం కూడా వేగంగా పెరుగుతోంది. విదేశీ వాణిజ్యంలో కూడా అధిక భాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి. ఉదాహరణకు భారతదేశంలోని ఫోర్డ్ మోటార్స్ కార్ల తయారీ కర్మాగారం భారతీయ మార్కెట్ల కోసమే కాక ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ఇదే విధంగా అనేక బహుళజాతి కంపెనీల కార్యకలాపాలు వస్తువులు, సేవల వాణిజ్యంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అధిక విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది. వేగంగా పెరుగుతున్న ఈ దేశాల అనుసంధానం అంతః సంబంధాలే ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి కంపెనీలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞాన ప్రవాహాలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. పెట్టుబడి, ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెట్ శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి. ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలు. సాంకేతిక పరిజ్ఞానం. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు గత 50 సంవత్సరాలలో రవాణా, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు. సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను టెలిగ్రాఫ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్ ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మారుమూల ప్రాంతాల నుండి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమైంది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.